study in the book of Daniel. దానియేలు గ్రంథం నుంచి మన బైబిల్ స్టడీ కొనసాగించుకున్నాం. So, previous class we have come up to verse 10 in chapter 6. పోయిన వారం 6వ అధ్యాయం 10వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. Very briefly we'll see the previous class for our memory. మరి క్లుప్తంగా పోయిన వారం ధ్యానించుకున్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. So this 120 princes and also 2 presidents, they gathered before king with a wicked plan against Daniel. మరి 120 మంది అధిపతులు, ఇద్దరు ప్రధానులు మరి they gathered against Daniel before the king. దానియేలు వ్యతిరేకంగా రాజు ఎదుట వారు మరి కూడుకున్నారు. So why they hated Daniel we don't know. మరి ఎందుకు వారు ఎదుట కూడుకున్నారో నాకు తెలియదు. But we know that like Lord Jesus said that I testify about the world of the evil, that's why they hate me, Lord said. ప్రభు చెప్పిన రీతిగా మరి దుష్టుని యొక్క John chapter తలంపుల గురించి నేను సాక్షిస్తున్నాను కాబట్టి నాకు వ్యతిరేకంగా దుష్టుడు చెప్తున్నాడు ప్రభు. John's Gospel chapter 7 verse 7. యోహాను 7:7. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను కనుక అది నన్ను ద్వేషిస్తున్నది. So if we compare this verse towards this 122 people, maybe this is applicable to them because Daniel must have testified against them, that is what they do is wrong. మరి యోహాను 7:7 మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇది కూడా ఇక్కడ కూడా మరి దానియేలు వారికి వ్యతిరేకంగా బహుశా సాక్ష్యం ఇస్తున్నారు. దాన్ని బట్టే దానికి వ్యతిరేకంగా వారు ఉంటున్నారు. So they made a decree very cunningly with a punishment attached to the decree. ఎంతో మోసపూరితంగా ఒక శిక్షని మరి అటాచ్ చేసి ఆ యొక్క మరి శాసనాన్ని వారు తయారు చేశారు. And very cunningly they made the king Darius to sign the document which they made it written. వారు ఏదైతే లిఖితపూర్వకంగా ఆ యొక్క శాసనాన్ని చేశారో అది మోసపూరితంగా చేసి మరి రాజు చేత దాన్ని సంతకం కూడా చేయించారు. So we know that what is the petition means. No one should ask any supplication to any god or any man except Darius. That is the decree they made. వారు చేసిన ఆ యొక్క రూలు యొక్క శాస్త్రం ఏంటంటే ఏ ఒక్కరు కూడా మరి ఎటువంటి మనిషి మానవుల దగ్గర కానీ ఏ దేవుని దగ్గర కానీ మరి ఎక్కడ ఎవరు కూడా విన్నపాలు చేయకూడదు ఎక్సెప్ట్ ఒక కేవలం దైవేశ దగ్గర మాత్రమే చేయాలని చేశారు. And it wrote also, if they trespass they will be cast into the den of lions. దానికి శిక్ష కూడా దాన్ని వారు మరి అధిగమించినట్టయితే ఆ యొక్క సింహాల బోన్లో వేయబడతారనే ఒక శిక్ష కూడా దానికి పెట్టారు. And that is for limited period, 30 days they made the rule. It should be applicable 30 days only. మరి దాన్ని 30 రోజుల వరకు అమలు చేయాలని వారు నిర్ణయించారు. So Daniel knew it that they have made against him. He went to his house and he prayed 3 times and gave thanks to the Lord. దాని ఆ సంగతి ఎరిగిండు కూడా తన ఇంటికి యథావిధిగా వెళ్ళి 3 సార్లు మరి దేవుని స్థితిలో ప్రార్థించిన వాడుగా ఉంటున్నాడు. Because Daniel believed that the Lord will deliver him. Daniel believed that. అందుకే దానియేలు విశ్వాసం ఏంటంటే తప్పక దేవుడు తనకి విడుదల అనుగ్రహిస్తాడని. Because he trusted in the living God. జీవముగల దేవుని యందు అతను నమ్మిక ఉంచాడు కాబట్టి. So that is written in Psalms chapter 34 verse 40, 34 verse 40, 37 verse 40. కీర్తన 37:40 వచనంలో ఆ మాట మనం చూస్తాం. 37:40 that those 37:40 యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణు దొరికినారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. So here because Daniel trusted in God and Lord will definitely deliver him. That's why he is with confidence he went and prayed 3 times. మరి దానిని తప్పక దేవుడు తనకి విడుదల అనుగ్రహిస్తాడని తెలుసు కాబట్టి ఎంతో ధైర్యంగా మరి ఆయన ఇంటికి వెళ్ళి యథావిధిగా ప్రార్థించాడు. So these conspirators or the 120 plus 2 presidents, they may be very closely monitoring what Daniel is doing, very closely. ఈ 120 మంది అధిపతులు ఇతర ప్రధానులు కూడా చాలా మరి సమీపంగా ఉండి దానియేలు మీద వారు కన్వేషించారు, చూస్తున్నారు ఏం చేస్తున్నాడని. And watching what he is doing, activities, they will be monitoring his activities. ఎటువంటి క్రియలు చేస్తున్నాడు, ఎటువంటి పనులు చేస్తున్నాడని చాలా మరి సమీపంగా దగ్గరగా ఉండేవారు గమనిస్తున్నారు. And we see that in verse 11. Today we'll read from verse 11 onwards. ఈ రోజు మరి 11వ వచనం మనం చదువుకుందాం. Then these men assembled and found Daniel praying and making a supplication before his God.
ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకున్నట్టు చూచి. How they came to know that he is praying to his God? వారికి ఎట్లా తెలిసింది తన దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడని? Maybe he is kneeling down. బహుశా మోకాళ్ళు ఉన్నాడేమో. No, he will kneel down and pray. They saw that because nobody will kneel down in their country. బహుశా మోకాళ్ళను ప్రార్థిస్తున్నాడు కాబట్టి ఆ దేశంలో ఆ అలవాటు లేదు కాబట్టి దాన్ని బట్టి వారు గమనించారు. And maybe loudly praying so that they can hear from a distance also they can hear what he is praying, what he is asking supplication, that they would have heard. So Daniel must have prayed very loudly. అంతేకాదు బహుశా దానియేలు చాలా బిగ్గరగా ప్రార్థించుంటాడు. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు అవన్నీ కూడా విని ఉంటారు. So they got solid proof. Oh, we caught him like that there. వారికి చాలా మరి మంచి రుజువు దొరికింది. ఆయన పట్టుకున్నాం కదా అని ఒక చక్కటి రుజువు దొరికింది వాళ్ళకి. And see, like they waited for the opportunity, like Judas Iscariot waited for the proper time when he can betray the Lord Jesus. ప్రభువు యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా ఆయనకి ద్రోహం చేయాలని యోధా ఏ రీతిగా మరి సరైన సమయం కోసం వేచి ఉన్నాడు, అదే రీతిగా వీరు కూడా వేచి ఉన్నారు. See that Luke chapter 22 verse 6. లోక 22:6. Luke 22:6. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయమందు వెతుకుచుండెను. See, like this is the spirit of Judas Iscariot, that he is waiting when they can catch. మరి యోధా ఇస్కరియోతు కూడా ఇదే రీతిగా ప్రభువుని ఎప్పుడు పట్టుకోవాలని ఆయన వేచి ఉన్నాడు. So this is what they found Daniel praying and giving thanks to his God. They knew that and they got the opportunity now. అదే రీతిగా మరి వీళ్ళు కూడా దానియేలు అర్థిక దేవునికి వందనాలు చేస్తూ ప్రార్థించడం చూశారు. వారికి మంచి అవకాశం దొరికింది పట్టుకోవడానికి. We know that Daniel obeyed the God rather than the decree of the man or the king. మరి రాజు యొక్క మరి ఆ శాసనం కంటే దేవునికి విధేయత చూపించాలని దానియేలు ఉద్దేశించాడు. ఆ సంగతి మనకు తెలుసు. And we'll go to verse 12. 12వ వచనం. Then they came near and spake before the king concerning the king's decree, as though not signed a decree, that every man that shall ask a petition of any god or man within 30 days, say of the O king, shall be cast into the den of lions. The king answered and said, the thing is true, according to the law of Medes and Persians, which altereth not. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన వేళ వాడు సింహంల గుహలో పడత్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయులకయు పార్శికుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరునూ దాన్ని రద్దుపరచజాలరు అని. So they came back to king and they are reminding the king about the decree to verify that the king has not forgotten it. మరి రాజు దగ్గరకు వచ్చి వారికి ఆ యొక్క శాసనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. తద్వారా అతను బహుశా ఇంకా మర్చిపోలేదేమో అని దాన్ని నిశ్చయించుకోవడానికి. Before telling the truth what has happened, they are verifying. King, you made a decree, isn't it, that no one should make a supplication to God or man for 30 days? Have you not made this? They are asking. వారు నిజానికి ఆ సత్యాన్ని చెప్పడానికి ముందుగా రాజు ఎదుట ఈ రీతిగా అతనికి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రీతిగా నువ్వు చేయలేదా అని జ్ఞాపకం చేస్తున్నారు. And king very boldly says, yes, I did, I know that. And he also telling that the law decree made in that Persian country, it will not alter, it cannot be changed. The king himself is attesting it. రాజు కూడా అంటున్నాడు, మాది యొక్క పార్శికుల రాజు యొక్క పద్ధతి ప్రకారం మా సంగతి స్థిరము, ఎవరు దాన్ని రద్దు చేయలేరు అంటున్నాడు. And the conspirators or these 120 people, they are acknowledging, oh yes, king is remembering, that is acknowledging it. మరి ఎవరైతే దానికి వ్యతిరేకంగా ఈ ప్లాన్ వేశారో వాళ్ళు కూడా అవును రాజు కూడా గుర్తుంది అని వారు దాన్ని తెలుసుకున్నారు. The plan, the mischievous plan, they made a trap, they made, it is working. They could see that it is working. మోసపూరితమైన ప్రణాళిక ఏదైతే వారు చేశారో ఆ పద్ధతి ప్రకారం ప్లాన్ కూడా నెరవేరుతుందని వారు గమనించారు. So any mischief they want to, they make it a law. Now they wanted to do mischief against Daniel, they made it as a decree, law. దానికి వ్యతిరేకంగా ఏదైతే ప్లాన్ చేశారో దాన్ని ఒక శాసనంగా వారు స్థిరపరిచారు దాన్ని. That is also written in the Bible, book of Psalms, chapter 94 verse 20. 94 verse 20. కీర్తన 94:20 కూడా ఈ మాట రాయబడింది.
కరుణ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలిగిన Correct? కట్టడం వలన కీడు కల్పించి, ఎస్. That means mischief ideas, they make it as a rule. Wicked persons, they do that. దుష్టులు ఇటువంటి ప్లాన్లు వేస్తూ ఉంటారు, మోసపోతున్న ప్లాన్స్. నీతి మంత్రులు ప్రారంభం చేసి వారి మీద పడదు. See, this is something we say that in our language or as a phrase, firing the gun upon somebody's shoulder. It is your gun, you are supposed to fire. Keep it on somebody's shoulder and fire it. మనం తెలుగులో కూడా చెప్పుకుంటూ ఉంటాం ఏంటంటే, మరి పక్క వారి భుజం మీద తుపాకీ పెట్టి ఎదుటి వాళ్ళని కాల్చడం అనేది. This is what they are doing now. అదే పని ఇప్పుడు చేస్తున్నారు వీళ్ళు. And see, they made the wicked rule and they want to punish Daniel through king only. వారొక మరి మోసపూరితమైన ప్రణాళిక వేసుకున్నారు, దాని ద్వారా మరి రాజుతోనే దానియేలుని చంపాలి అని వారు అనుకుంటున్నారు. That's why they asked, reminding the king and verifying it. No, king, you remember that? And said, yes, I know that. అందుకే ఆ ప్లాన్ వేసుకున్నారు. అంతేకాకుండా మరొకసారి దాన్ని రాజు నోటి ద్వారా దాన్ని స్థిరపరచుకుంటున్నారు. And we'll go to the next verse 13. 13వ వచనం. Then answered they and said before the king, that Daniel, which is of the children of the captivity of Judah, regardeth not thee, O king, nor the decree that thou hast signed, but maketh his petition 3 times a day. అందుకు వారు చెరపట్టుబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాస్త్రమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని అనిరి. Oh, now they are very confident. Their plan is working out as per their plan. Everything is working, and they are telling, have you not signed this? You see that law is what it is written. They answered and said that before king, that Daniel. అప్పుడు వారు వాల్సిన ప్లాన్ ఏదైతుంది అది చక్కగా పనిచేస్తుందని వారు గమనించి రాజు దగ్గరకు వచ్చి అంటున్నారు వాళ్ళు, చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు. Daniel. See, Daniel, we know that he is the chief of the 3 presidents, or above all the 122 people. He is the chief. ఈ 120 మందిలో కూడా మరి దానియేలు ముఖ్యుడిగా ఉన్నాడు, ప్రధానుడిగా ఉన్నాడు. But they are not giving respect to the chief. అయితే ముఖ్యుడైన దానియేలుకి వారు ఏమాత్రం కూడా గౌరవం ఉండలేదు. That Daniel. ఆ దానియేలు ఉంటున్నారు. Then like that Moses also they called, this Moses, we don't know what has happened to him. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే రీతిగా ఈ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు అంటారు. That we saw that before that Exodus chapter 32 verse 1 it is there. నిర్గమకాండం 32:1 మాట మనం చూస్తాం. We don't know that this Moses, with the name they call the God servant. దేవుని సేవకుని మరి వారు పేరు పెట్టి పిలుస్తున్నారు, ఈ మోషే అనేవాడు అంటున్నారు. The same the attitude for these people also, that Daniel, without respect. వీరు కూడా అదే రీతిగా దానియేలుని ఉద్దేశించి ఆ దానియేలు అంటున్నారు గౌరవం లేకుండా. And added to that, Daniel, who is a captive of Judah, they say that. అంతేగాని మరొక మాట ఏమంటున్నారంటే చెరపట్టబడిన యూదులలోనున్నా అంటున్నారు. He is not belong to us, he is your servant, he is a captive. అతను మన మరి జాతికి మన మనిషి కాదు, మరి బందీగా వచ్చిన వాడు, చెరపట్టబడిన వాడు అని చెప్తున్నారు. And Belshazzar also told the same thing. Are you that Daniel whose captive come from that? Like that Belshazzar also told in chapter 5, we have seen that. 5వ అధ్యాయంలో బెల్షస్సర్ కూడా అదేమంటున్నాడు, నువ్వు ఆ దానియేలువేనా, చెరపట్టబడిన ఆ దానియేలునా అని అంటాడు. 5వ అధ్యాయంలో మనం చూసాం అది. So they want to inflict shame or disrespect upon Daniel. ఆ రీతిగా దానియేలుని మరి పట్ల వారు ఎంతో మరి గౌరవం లేకుండా, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. And they are building up their accusation about Daniel. ఎన్నో మరి నేరాలు మోపుతున్నారు ఆయన మీద. What they are telling, this Daniel is not regarding thee nor your decree, he says. ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమే గాని లక్ష్య పెట్టడం లేదు అంటున్నారు. O king, nor he regarded not thee. That Daniel did not do that. He always has respect for the king. They told the lie. నిజానికి దానియేలు ఆ రీతిగా చేయలేదు. ఎప్పుడు కూడా రాజుని ఎంతో గౌరవించాడు, కానీ వీరు నేరం మోపుతున్నారు ఆ రీతిగా. Nor the decree that thou hast signed. That means he has not, definitely he has not obeyed, because it is not from God, and he will fear God rather than the man.
Daniel. రాజునైతే ఆయన ఏమాత్రం అగౌరవపరచలేదు, కానీ ఆ శాసనాన్ని అయితే ఆయన లక్ష్య పెట్టలేదు. అదైతే నిజమే. And they told that he made 3 times supplication. ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడని కూడా చెప్పారు. How did they know that? ఎలా తెలుసు వాళ్ళకి అది? They must have put a tent in front of his house and watching closely morning to evening. How many times he praying? How loudly he is praying? They must have done that. దాని ఇంటి ఎదురుగా ఒక మరి టెంట్ వేసుకుని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఇవన్నీ కూడా వారు గమనించుంటారు. That's why very clearly they are telling him he is making 3 times supplication. He says, but they never mentioned to God. They very carefully see that in the verse the God is not there, that word. He is making supplication, that's all. అందుకే వారు చాలా మరి ధైర్యంగా నిశ్చయతతో చెప్తున్నారు, ముమ్మార్లు ప్రార్థన చేస్తూ వచ్చాడని. ముమ్మార్లు ప్రార్థన చేశాడని చెప్పారు, కానీ దేవుడు అనే మాట అయితే వారు ఉపయోగించలేదు. And they must have added to masala to this also, their accusation. వీరు చేసిన నేరాలకి ఇంకా కొంత మసాలా కూడా యాడ్ చేసి ఉంటారు. That you made him a chief, now you see your ruler, your chief man only, he is only trespassing, he is not obeying. They would have told to provoke the king. రాజుని వారు ఇంకా మరి అప్రవోక్ చేయడానికి లేదా ప్రేరేపించడానికి, నువ్వే కదా అతను ముఖ్యంగా చేస్తావు, చూడు అతనే నేను లక్ష్య పెట్టలేదు అని ఈ రీతిగా అటువంటి మాటలు కూడా వాళ్ళు చెప్పుండొచ్చు. That is, we can presume that because they want to add as many as accusation they want to made upon Daniel. మరి వారు ఎన్ని విధాలైనా సరే ఎన్నో నేరాలైన మోపాలని ఉద్దేశంతో ఆ రీతిగా తప్పక వారు మరి ఇటువంటి మాటలు చెప్పాలని మనం ఊహించుకోవచ్చు. So we find this in this verse and verse 13 they are reporting to the king what they found in Daniel. కాబట్టి దానియేలు వారు ఏం కనుగొన్నారో ఏం చూసారో అది మరి రాజు దగ్గర తీసుకొచ్చి వారు చెప్తున్నారు. Then verse 14. 14వ వచనం. Then the king, when he heard these words, was sore displeased with himself and set his heart on Daniel to deliver him, and he labored till the going down of the sun to deliver him. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేశాను. So it is a shock for the king that he was after hearing the words sore displeased. It is extremely grieved in his heart. మరి ఈ యొక్క దాని మీద చేసిన ఈ యొక్క నేరాలు మోపడం చూసి ఆయన ఎంతో మరి నిర్ఘాంతపోయాడు, ఎంతో మరి వ్యాకులు పడ్డాడు, దుఃఖపడ్డాడు. Maybe he thought that I signed this degree without asking explanation. Why you are making that? I never asked. Maybe he was feeling for that, repenting for that, grieving. బహుశా ఈ శాసనం చేసినప్పుడు వారు చేయడానికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు నేను అడగకుండా సంతకం పెట్టాను, అసలు ఎందుకు ఈ శాసనం ఎందుకు పెడతారని కూడా నేను వారి విచారణ చేయకుండా సంతకం పెట్టానని బహుశా బాధపడి ఉంటాడు. After with this sore displeased means extreme grief, that is sore displeased, and he set his heart. You see that word, set his heart. మనసు దృఢము చేసుకొని తెలుగు. He has set his heart means he has focused all his attention towards Daniel. ఎంతో వ్యాకులు పడ్డాడు, బహుగా దుఃఖపడ్డాడు. అంతేకాకుండా మరి ఎలా అయినా సరే దానిని విడిపించాలని చాలా ప్రయత్నం చేసినవాడుగా ఉంటున్నాడు. That shows that his care for Daniel. మరి దానిని పట్ల అతనికి ఎంతో శ్రద్ధ ఉందని చూపెడుతుంది. And it is written he labored till sunset. సూర్యుడు అస్తమించే వరకు ప్రయత్నం చేశాడు. That's why they put sun behind his scene, and till it is going down he is worried, sitting like that. King is sitting worried. మరి అక్కడ మన పిక్చర్లో మనం చూస్తున్నాం, వెనక సన్ను ఉంది. సన్ను మరి అస్తమించే వరకు కిందకి వెళ్ళే వరకు కూడా అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. Labor means something very hard steps, or he may be taking how I can deliver Daniel, maybe. మన తెలుగు ప్రయత్నం అనే మాట ఉంది, అయితే ఇంగ్లీష్లో లేబర్డ్ అనే మాట ఉంది. అంటే ఎంతో శ్రమించాడు దానికోసం అనేది మనకు అర్థమవుతుంది. Trying to, he must have called some wise man, ask any loophole in that law which I made, any loophole is there so that I can use. బహుశా జ్ఞానులు కూడా పిలిపించి దానిలో ఆ శాసనంలో ఏదన్నా లోపం ఉన్నట్టుదే దాని ద్వారా దానిని విడిపించవచ్చు అని కూడా ప్రయత్నం చేసి ఉండొచ్చు. Or you would have asked the other people also, is there any way to help Daniel? అంటే ఇతరులను కూడా అడిగి ఉండొచ్చు, దానియాలకి ఈ రీతికి నేను సహాయం చేయగలను అనేక మందిని అడిగి ఉండొచ్చు. Some people must have given idea. కొంతమంది ఏదైనా ఐడియా కూడా ఇచ్చి ఉండొచ్చు. King, you can put all lions inside the room and put the cage so that they will not come. మరి డెన్ లోపల మరి ఒక లైన్స్ అన్ని పెట్టిన తర్వాత వాటికి ఒక బోన్ కూడా పెట్టొచ్చు, బోన్లు పెట్టినట్టయితే అవి బయటకు రావు అని సలహా ఇచ్చి ఉండొచ్చు ఎవరైనా. Or somebody must have told, first you feed the
lions fully, all full flesh you feed that. So after eating, no, the lion will simply sit down. It will not hunt anything. That is the habit of lion. మరి సింహాలకు ఉన్న అలవాటు ఏంటంటే వారికి పూర్తిగా కడుపు నిండినట్టయితే వారు ఏమాత్రం ఎవరిని ఏమి చేయవయి, ఎవరిని దీన్ని చంపవు కూడా. ఆ రీతిగా మరి చాలా వాటికి పూర్తిగా మాంసం పెట్టి పూర్తిగా కడుపు నింపినట్టయితే దానియాలకి అవి హాని చేయవు అని ఒక సలహా ఇచ్చి ఉండొచ్చు. So we think that when he is laboring, our mind will go in this way. So you would have thought like that, it's like that. Though it's not written like that, so our mind goes like that. ఎంతో శ్రమించాడు దానియాలకు విడిపించాలని అనే అది మనం చూసినప్పుడు ఇటువంటి ఆలోచనలు ఈ రీతిగా మనం ఊహించుకోవచ్చు. And another thing that he labored, but he did not command immediately, go and bring Daniel and cast him. He did not do that. Till the sun set, means maybe for a long time he is delaying that, the punishment. ఎప్పుడైతే రాజు దగ్గర వారు వచ్చి నేరాన్ని మోపారో వెంటనే దానియాలు తీసుకురండి భూమిలో వేయండి అని వెంటనే ఆయన ఆజ్ఞ ఇవ్వలేదు. సాయంత్రం వరకు సూర్యుడు అస్తమించే వరకు ఎంతో శ్రమించాడు ఎట్లా విడిపించాలా అని. And he is not angry on Daniel. అంతేగా దానియాల మీద ఎటువంటి కోపం కూడా రాలేదు. See, when Shadrach, Meshach, Abednego did not worship the idol, King Nebuchadnezzar got furious, very angry on them. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మరి ఆ యొక్క రాజు నిలబెట్టిన ప్రతిమకు వారు నమస్కరించినప్పుడు నెబుకద్నెజరుకి ఎంతో కోపం వచ్చింది, వికారమైంది అతను ముఖాన కూడా చూస్తాం. That Daniel chapter 3 verse 19 it is written, Nebuchadnezzar the king was furious upon these three people. దాని 3:19 ఆ మాటను చూస్తాం. ఆ ముగ్గురి మీద ఎంతో మిక్కిలి కోపం వచ్చింది ఆయనకి. But here we find that Darius is so good person, very good king. He never got angry on Daniel. ధైర్యవేషు అతను ఎంతో మంచి రాజు, ఎప్పుడు కూడా దాని మీద అతనికి అసలు కోపం రాలేదు. So he has labored till the going down of the sun. That shows that his extreme care, very good care for Daniel. సూర్యుడు అస్తమించే వరకు ఎంతో ప్రయత్నాలు చేశాడు దానియేలు కోసం. కాబట్టి దానియేలు పట్ల అతనికి ఎంత శ్రద్ధ ఉందనేది మనకు అర్థమవుతుంది. Now we'll go to the verse 15. 15వ వచనం. Then these men assembled unto the king and said unto the king, Know, O king, that the law of the Medes and the Persians is that no decree or no statute which the king established may be changed. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడనో రద్దుపరచ జాలడు, ఇది మాదీయులకును పారసీలకును విధి అని తమరు తెలుసుకొనవలెనని అనిరి. Why they are repeating the same thing? మళ్ళా ఎందుకు వారు అదే మాట చెప్తున్నారు? Because they have betrayed Daniel. Now king should not cancel by himself. వారు దానియేలుకైతే వారు ఎంతో ద్రోహం చేశారు. అయితే రాజు ఏమాత్రం కూడా మరి ఆ యొక్క డిగ్రీని, ఆ శాసనాన్ని వారు మార్చకూడదు, రద్దుపరచకూడదు అని వారి ఉద్దేశం. So they are confirming, no, law cannot be altered according to the Medes and Persians. That's our standard rule in our country. రాజు సరిపరిచిన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవడనో రద్దుపరచజాలడు, ఇది మనకు విధి అని గుర్తు చేస్తున్నారు వాళ్ళు. And maybe they are pressing the king. We told the person and we told the law, come on, bring him quickly. They may be pressing the king, making urgent, please bring him. మరి ధైర్యవేషం ఎంతో ఒత్తిడి తెస్తున్నారేమో. మరి మనకు శాసనం ఏముందో అది జ్ఞాపకం చేసాం, మరి ఏ వ్యక్తి దాన్ని మరి మరి పాటించలేదు అది కూడా మీకు చెప్పాం. కాబట్టి వెంటనే దానిని తీసుకొచ్చి భూమిలో వేయని చెప్పి సింహాల భూమిలో వేయమని చెప్పి రాజు మీద ఒత్తిడి కూడా తీసుకుంటూ. So they are reminding king, you are the king, you have authority. For that, maybe they are reminding that we have caught the person and the decree is like that. Now use your authority. నువ్వు రాజువు, నీకు అధికారం ఉంది కాబట్టి ఆ యొక్క శాసనాన్ని అతను పాటించలేదు కాబట్టి నీకు అధికారం ఉంది కాబట్టి వెంటనే దానిని శిక్షించు అని చెప్పి వారు ఒత్తిడి తెచ్చారు. So these people always, they are after Daniel, they all gathered and they are speaking to the king that you know that the law. వీరందరూ కూడా దానికి వ్యతిరేకంగా అక్కడ కూడుకుని రాజు దగ్గర మరి ఆ యొక్క శాసనాన్ని అమలుపరచమని ఒత్తిడి చేస్తున్నారు. So the wicked person or the seducers, they become more and more worse, it seems. ఈ యొక్క దుష్టులు ఎవరైతే ఉన్నారో అంతకంతకి సమయం గడిచే కొద్దీ ఇంకా చాలా వరుసగా తయారవుతున్నారు. See that 2 Timothy chapter 3 verse 13. 2 తిమోతి 3:13. 2 Timothy chapter 3 verse 13. దుర్జనులు వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవద్దు. See here, this is what the wicked people, no, conspirators,
they caught Daniel and also pressing, forcing the king, come on, you know the law. They are indirectly telling, take action quickly. కాబట్టి ఈ దుర్జనులు, ఈ వంచకులు, ఈ మోసగాళ్ళు వీరు మరి రాజు దగ్గరకు వచ్చి మరి రాజుని ఒత్తిడి తెస్తున్నారు, దానియేలుని వెంటనే శిక్షించు అని చెప్పి. Similar thing also we find in the trial of Lord Jesus, that Jewish people told to Pilate, you don't spare this my person, otherwise you are not a friend. Like that he says in John's Gospel chapter 19, verse 12, read 19:12 John's Gospel. యోహాను 19:12 ప్రభువు యేసు వారి గురించి అక్కడ యూదులు పలికిన మాటలు కూడా అక్కడ మనం చూస్తాం. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేసెను గాని యూదులు, నీవు ఇతన్ని విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొను ప్రతి వాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసి. You see that how they are manipulating the Pilate, that you don't spare Lord Jesus, don't do anything, you must, what we are calling, asking, that you must do it. మరి పిలాతుని ఏ రీతిగా అక్కడ యూదులందరూ కూడా మేనేజ్ చేస్తున్నారు అక్కడ మనం చూస్తున్నాం. ఏ మాత్రం కూడా యేసు ప్రభుని విడిచిపెట్టవద్దు అని వారు ఒత్తిడి తెస్తున్నారు పిలాతు మీద. A similar thing is happening here around Daniel. Don't leave him, this is the law, take punishment, give punishment. ఇక్కడ కూడా అదే రీతిగా జరుగుతుంది. మరి దానియేలు శాసనం ఉంది, దాన్ని అధిగమించాడు కాబట్టి అతనికి శిక్ష విధించను ఒత్తిడి తెస్తున్నారు. And we'll go to the next verse, verse 16. 16వ వచనం. Then the king commanded, and they brought Daniel and cast him into the den of lions. Now the king spake and said unto Daniel, thy God whom thou servest continually, he will deliver thee. అంతటి రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. And because of the pressure, finally king is acceding to that and told them, commanded, go bring Daniel. తన మీద వచ్చిన ఒత్తిడిని బట్టి మరి రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఓకే దానియేలును పట్టుకుని తీసుకున్నాడు అని చెప్పి. And they only cast Daniel in the lion's den. కాబట్టి పట్టుకొని తీసుకొచ్చి సింహముల గుహలో దానియేలును పడవేశారు. And king regarded the God of Daniel, అయితే ఇక్కడ and he spoke very comforting words to Daniel. అయితే ఇక్కడ రాజు అయితే దానియేలు యొక్క దేవుణ్ణి ఆయన ఎంతో గౌరవించాడు కాబట్టి ఎంత ఆదరణకరమైన మాటలు దానితో చెప్తున్నాడు. And having faith that the God of Daniel will kindly, he will deliver Daniel. That's what comforting and hopeful words he spoke to Daniel. ఎంతో నిరీక్షణ మరి ఆదరణతో కూడిన మాటలు చెప్తున్నాడు. నీవు అనుదినం తప్పక సేవించిన దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పి దానియేలుతో చెప్తున్నాడు. So he knows that he is continuously serving. That also he knows that. That's why he mentioned that whom you continually serve, that God will deliver you. He says that. మరి ప్రతిదినము అనుదినం కూడా దానియేలు దేవుణ్ణి సేవిస్తున్నాడనే మాట అతని ముందుగానే తెలుసు, అందుకనే అదిగా చెప్తున్నాడు. See, Darius being the king, he could not deliver Daniel, but he said that your God will deliver. తాను రాజు అయ్యిండు కూడా దానియేలుని విడుదల చేయలేకపోయాడు, అయితే ఆయన అంటున్నాడు నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అంటున్నాడు. See the concern for Daniel, how much the king is having concern for his servant. He is after all under him, his servant. రాజుకి మరి దాసుడు మాత్రమే, సేవకుడు మాత్రమే దానియేలు. అటువంటి దానియేలు పట్ల ఆయన ఎంత మరి పట్టింపు కన్సర్న్ కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాం. And maybe the is still that displeasure or that grief is still there because it is Daniel, it is happening to him. మరి ఇప్పటికీ అతని హృదయంలో అయితే ఇంకా ఆ దుఃఖం ఇంకా అలాగే ఉంది రాజు హృదయంలో. So that is why he is telling that don't worry, your God will save you, he said. అందుకే మరి దానియేలుతో అంటున్నాడు, ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు, నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అంటున్నాడు. In Bible also written, many afflictions will come to the righteous, but the Lord will deliver from all of them, out of that, all out of them, Lord will deliver, Lord will deliver, it's written. మనకు కూడా ఉంది, నీతి మొదలు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి మరి యెహోవాని రక్షించిన విడుదల దయచేయని మాట మనం చూస్తాం. Psalms 34 verse 19. 34:19. See here, this is a hope. In other words, Darius may not be knowing the Bible verses, but indirectly he is telling that though you are in trouble, but Lord will deliver. That's what is
affirming that. దర్యావేష్కి బైబిల్లో ఉన్న మాటలు తెలియకపోవచ్చు, అయినప్పటికీ అదే మాట అని చెప్తున్నాడు, నీ దేవుడే నేను రక్షిస్తాడు అంటున్నాడు. So that see from Daniel he must have learnt it, because he continuously serving the living God. So he must be knowing that that Daniel, Lord will deliver him. మరి దానియేలుతో ఆయన ఎంతో మరి సంబంధం కలిగి ఉంటున్నాడు. దానియేలు ద్వారా తప్పక మరి ఆ విషయాన్ని గ్రహించి ఉంటాడు, తప్పక మరి దేవుడు రక్షిస్తాడనే విషయం ఆయన గ్రహించి ఉంటాడు. And Daniel has been cast into the den. సింహం గోన్లో మరి దానియేలు పడవేయబడ్డాడు. And the king spoke very comforting words to Daniel. దానియేలుతో రాజు అయితే ఎంతో ఆదరణకరమైన మాటలు చెప్పాడు. We'll go to the verse 17 now. 17వ వచనం. And a stone was brought and laid upon the mouth of the den, and the king sealed it with his own signet and with the signet of his lords, that the purpose might not be changed concerning Daniel. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారంలో వేసి దాన్ని మూసిరి, మరియు దానియేలును గురించి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. So we find that it is den. Den is it may be underground. The top there is a hole. There is a stone also. After putting Daniel inside the lion's den, they closed it with a stone. They closed it. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక భూమి అండర్ గ్రౌండ్ లో భూమి కింద ఉండొచ్చు ఇది. ఈ దానిలో ఆ బోన్లు అక్కడ దానిలో సింహాల నుంచి ధాన్యాలు అందులో పెట్టారు. పైన ఒక రంధ్రం చూస్తున్నాం, దాని మీద ఒక రాయి కూడా ఉంది. దాని రాయి మూసేసి దానికి ముద్ర వేశారు. Because how we know that? Because in the next 3-4 verses afterwards, they took him out, up and out. It's written. Up means from bottom only, from up. మరి అది కింద భూమి కింద ఉంది. అది ఎలా గమనిస్తా ఉంటే తర్వాత మనం చదివినప్పుడు కనపడుతుంది. మరి దానిలోంచి బోన్లోంచి సింహాల బోన్లోంచి పైకి మరి ఎత్తారు ధాన్యాల మాట మనం చూస్తాం. So they closed that den with a stone, very big stone they put, and they put the seal on that stone. ఆ సింహాల బోన్ని ఒక పెద్ద రాయితోటి మూసివేశారు. You say that when Lord Jesus Christ was put in the sepulchre, they closed the door and put a seal also, isn't it? ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఆ యొక్క సమాధిలో పెట్టినప్పుడు దాన్ని కూడా పెద్ద రాయితో మూసివేసి దాని మీద ముద్ర వేశారు. That means whatever decision they have taken upon Daniel, that should not change. దాని గురించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది ఏమాత్రం కూడా మార్చబడకూడదు అని వారి ఉద్దేశం. That is why they put the king's seal, and the princes also, 122 people also, they put their hand for this. They put the stone, on top of that they put. అందుకే రాజు ముద్ర వేశారు. దాంతో పాటు 122 మంది అధికారుల ముద్ర కూడా వేసి దాన్ని మూసివేశారు. So they would be very satisfied. We have found the end of Daniel. Very happily they must have put the seal. దానియేలుని అంతాన్ని మనం చేయగలిగాం అని ఎంతో సంతోషంగా వారు ముద్ర వేసి ఉండొచ్చు. They must have thought that this is the end of Daniel. దాని అంతటా దానియేలు అంతమవుతున్నాడు అని వారు అనుకుని ఉండొచ్చు. That we have put him and also closed him with a stone. లోపల పెట్టి రాయితోటి మూసివేశారు. They must be very satisfied. What they have planned, it is worked out very nicely. వారు చేసిన ప్రణాళిక అది నెరవేరింది అని వారు ఎంతో సంతృప్తి చెంది ఉంటారు. And we'll go to the next verse. 18వ వచనం. And verse 18. Then the king went to his palace and passed that night fasting. Neither were instruments of music brought before him, and his sleep went from him. అంత రాజు తన నగరంలోకి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. So, but the other king is different. There he is not happy. He went to his palace and he fasted there. It's written, isn't it? మరి రాజుకైతే అతను ఎంతో దుఃఖంతో ఉన్నాడు. అతని భవనానికి తన నగరికి వెళ్ళి ఉపవాసం కూడా ఉన్నాడని చూస్తున్నాను ఇక్కడ. And see, he fasted means he did not eat anything, did not drink anything, and also usually king in the darbar they will be dancing, music and all. He told them no music, no dance. Come on, throw them out. ఏమి తినలేదు, ఏం తాగలేదు. అంతేకాకుండా రాజ్యసభలో ఎంతో మరి నాట్యం వాయిద్యం ఇవన్నీ ఉంటాయి, అవి కూడా జరగనీయలేదు ఆ రోజు. He is very much concerned for Daniel. I have put him in the den. What will happen to him? He is concerned for that. He is fasting. మరి దానియేలుని మరి సింహ బోన్లో వేశాను, అతనికి ఏమవుతుందో అని ఎంతో చింత కలిగిన వాడే అక్కడ ఆయన ఉపవాసం ఉన్నాడు. And see, in the Bible, we know that history, the record that many kings in Israel they fasted, and other kings also they fasted. We know that.
బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తాం ఇజ్రాయేల్ యూదా రాజులు ఎంతో మంది ఉపవాసం ఉన్నారు, ఇతరులు కూడా అనేక మంది ఉపవాసం ఉన్నారు. You see that King David, he fasted when his son who was born to Bathsheba and died. He fasted for that son. బత్షెబ ద్వారా పుట్టిన కుమారుడు చనిపోయినప్పుడు దావీదు ఉపవాసం ఉన్నాడు. To Lord to touch him and revive him. For that he fasted. ఆ యొక్క కుమారుని ముట్టి స్వస్థపరచాలని ప్రభు అతను ఉపవాసం ఉన్నాడు. Any other king fasted? Jehoshaphat also fasted. Now, the fasting, God should see it. That type of fasting. Who did that? Nineveh, correct. In Jonah chapter 4, God saw that people humbled. The king, he saw that they humbled. They fasted and he has not destroyed Nineveh. మరి నినివే పట్టణపు రాజు ప్రజలందరూ కూడా ఉపవాసం ఉన్న విషయాన్ని దేవుడు చూచి దాన్ని నాశనం చేయకుండా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. It's written that God saw them, how they humbled. He saw that. ఏ రీతిగా వారు తమ తగ్గించుకున్నారో దేవుడు మరి వారు చూశారు. అది One more king is there. One more. మరొక రాజు King Ahab is the most wicked king. Most wickedest king, we can say that. That king fasted. ఆహాబు చాలా దుర్మార్గుడు, అందరిలోనూ చాలా దుర్మార్గుడు. ఆహాబు కూడా ఉపవాసం ఉన్నాడు. You see that 1 King chapter 21 మొదటి రాజులు 21వ అధ్యాయం and verse 27. 27వ వచనం. 21, 27. 1 Kings. మొదటి రాజులు 21, 27. అహాబు ఆ మాటలు విని తమ వస్త్రములను చిప్పుకొని గోనెకట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెకట్ట మీద పరుండి వ్యాధులు పడుతున్నారు. So here you see that wicked king is fasting. Now read verse 29. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూసిగా, నాకు భయపడి ఆయన వినయముగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబముల మీదికి నేను దాన్ని రప్పించెదను. You see that God saw that. Have you seen that Ahab is fasting, humbled himself? So he delayed the judgment. ఆహాబు నాకు భయపడి వినంగా ప్రవర్తించడం నువ్వు చూచితవా అని దేవుడు అంటున్నాడు. అంతేకాదు అతని మీద ఏదైతే తీర్పు చెప్పారో దాన్ని కూడా ఆయన ఇంకా ఆలస్యం చేశారు. So here God definitely must have seen Darius is fasting. మరి ఇక్కడ కూడా బహుశా దేవుడు దిరవేషు ఉపవాసం ఉండడం తప్పక ఆయన చూచుంటాడు. And it is for the good cause. It's for his servant. He is fasting. అంతేకాదు తన సేవకుని దానియేలు కోసం, మంచి వ్యక్తి కోసం, మంచి కోసం ఆయన ఉపవాసం ఉన్నాడు. It's an added safety for Daniel that king is fasting for him. మరి రాజు ఆయన కోసం ఉపవాసం ఉన్నాడు అనేది అది దానియేలు కూడా ఎంతో మరి భద్రత తీసుకుని వచ్చింది. So that we know that in this verse only he has fasted without food and without any entertainment also. Music also he has not allowed. కాబట్టి ఇక్కడ రాజు ఉపవాసం ఉన్నాడు, అంతేకాకుండా ఎటువంటి నాట్య వాయిద్యాలు కూడా జరగనీయలేదు. So that shows that how much Darius is caring for Daniel. కాబట్టి ఎంత ఏ రీతిగా దానియేలు కోసం దర్యావేషు పట్టింపు కలిగి ఉన్నాడో, జాగ్రత్త కలిగి ఉన్నాడో మనం చూస్తాం. For us also Lord Jesus Christ, he cares for us. 1 Peter chapter 5 verse 7 it's written. మొదటి పేతురు 5:7 కూడా మరి దేవుడు మన పట్ల ఎంతో చింత కలిగి ఉన్నాడు అన్నమాట మనం చూస్తాం. Lord always. See, when Daniel is in trouble, he was grieving and fasting because he cared for him. దానియేలు ఆయన ప్రమాదంలో ఉన్నప్పుడు రాజు ఎంతో దుఃఖపడి మరి దానియేలు కోసం ఉపవాసం ఉన్నాడు. When any of our co-believers, when they are suffering, do we care for them? Do we fast for them? మన తోటి సహోదరులు ఎవరన్నా అటువంటి పరిస్థితుల్లో మరి కష్టాల్లో, దుఃఖంలో ఉన్నప్పుడు వారి కోసం ఆ రీతిగా మనం మరి ఎంత చింత కలిగి ఉంటున్నామా, వారి కోసం మనం ఉపవాసం ఉంటున్నామా? We know the well-known verse 1 Corinthians chapter 12 verse 26. When one member suffers, all the members will suffer. Will it not suffer? Question is asking Paul. మొదటి కొరింథీ 12:26 ఆ మాట మనకు తెలిసిందే. మరి అవయవంలో ఒక అవయవం బాధపడినప్పుడు మిగతావన్నీ కూడా దాంతో బాధపడతాయనే విషయం మనకు తెలుసు. That we have to examine, keeping this, taking the example of Darius and how we are that. Are we taking that much care for our co-believers, the other members of the body of Christ? కాబట్టి దర్యావేషుని మాదిరిగా తీసుకుని మనం కూడా మరి మన తోటి సహోదరులు అటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు
వారి కోసం చింతించాలి, వారి కోసం ఉపవాసం ఉండాలనే ఆ యొక్క మాదిరిని మనం తీసుకోవాలి. In other words also, if you say that his bowels was moved, that means uneasiness in his stomach. మన కొన్ని వర్షన్స్లో రాయబడింది ఏంటంటే అతను చాలా అనీజీగా ఉన్నాడు అనే మాట రాయబడింది. In English is that his bowels yearned for that purpose, it's written. And you see that 1 Kings మొదటి రాజులు chapter 3 verse 26. 3:26. You can find the Telugu word exactly there. 1 Kings chapter 3 verse 26. ఇంతటా ఒప్పిన బిడ్డ యొక్క తల్లి Ah. తన బిడ్డ విషయం పేగులు తరుగుకొని పోయినదై రాజునంత నా ఎన్నవాడ ఇతను ఎంత మాత్రం చంపక దానికి ఇప్పించిన మనం చేయక. You see that yearning, what is the Telugu word? పేగులు తరిగిపోయినది అనే మాట. That is the word here. King is having the same thing. Because for Daniel, his bowels are yearning for Daniel. దర్యావేష్ కూడా ఇదే రీతిగా మరి దానియేలు విషయమే పేగులు తరిగిపోయినట్టుగా ఆయన ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు. So that is the care and the love and affection for Daniel. Darius is having. దర్యావేష్ దానియేలు పట్ల అంత మరి చింత, అంత ప్రేమ మరి ఆయన కలిగి ఉంటున్నాడు. We'll go to the next verse. తర్వాత వచనం 19వ వచనం. 19th verse. Then the king arose very early in the morning and went in haste unto the den of lions. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. Here, in the previous verse, we'll see that the sleep went off from him, it's written. దాని ముందు కూడా మరొక మాట చూస్తున్నాం, నిద్ర పట్టకపోయాను అనే మాట. That means whole night he is not sleeping. రాత్రంతా కూడా నిద్రపోలేదు. Or maybe waiting when the sun will rise. And before, early in the morning, that means before sunrise, he got up, he arose and he went to the den. కాబట్టి మరి ఉదయం ఎప్పుడవుతుంది అని ఎంతో నిద్ర లేకుండా ఉన్నాడు. తెల్లవారకు ముందే మరి వేగరమే లేచి ఆ సింహల గుహ దగ్గరికి వెళ్ళాడని చూస్తున్నాం. And he went in haste, it is written. వేగిరమే లేచి అనే మాట చూస్తున్నాం. No, he went in haste. That's what in hurry. That's what వేగరం is. In a hurry he went. ఎంతో త్వరపడి వేగరమే లేచి వెళ్ళాడు. When Abraham found the angels coming, he ran to them, it's written. అబ్రహాం కూడా దూతలను చూసినప్పుడు, దేవుని దూతలను చూసినప్పుడు మరి వారితో పరిగెత్తుకుని వెళ్ళాడని మాట చూస్తాం. You see that Genesis chapter 18 verse 2. ఆదికాండం 18:2. అతను కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారి ఎదుర్కొనటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. You see Abraham, how he gave respect to that. Though he may not be knowing they are the angels, but he ran towards them. మరి వారు దేవదూతలు అని చెప్పి అబ్రహాం బహుశా తెలియకపోవచ్చు, అయినప్పటికీ మరి వారికి పరిగెత్తుకుని వారిని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. After 2-3 verses afterwards, he ran into the flock and find for the meat what to prepare, dressing it. అక్కడ 2-3 వచనాల తర్వాత తన మందలోనికి పరిగెట్టుకుని వెళ్ళాడు అని ఒక మాట కూడా మనం చూస్తాం. You see that care for that persons, though he may not be knowing them, Abraham had that care. He ran. కాబట్టి వచ్చిన వారు ఎవరైనా తెలియకపోయినప్పటికీ అబ్రహాం అంతా వారి పట్ల పట్టింపు కలిగిన వాడే వారి కోసం పరిగెత్తాడు. In New Testament also somebody ran. Who is that person who ran? We know that the father of the prodigal son, Luke chapter 15, when he saw his son coming from far, he ran to him, isn't it? You see that Luke chapter 15 verse 20. లోక 15:20. వాడితో దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. You see that how much the love of the father, he ran towards his son. తండ్రి యొక్క ప్రేమ ఎంతగా ఉందో మనం చూస్తున్నాం. తన కుమారుని కోసం పరిగెట్టుకుని వెళ్ళాడు. So here we can see that when the king went in haste, I presume that he ran. Simply he ran there to that place. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ఈ దర్యావేషు దానియేలు కోసం వేగిరమే లేచి మరి పరిగెట్టుకుంటూ వెళ్ళాడని మనం అనుకోవచ్చు. So that shows us how much care. Though whole night fasted, no food, no sleep, yet morning, early morning he ran to the den. రాత్రంతా ఉపవాసం ఉన్నాడు, ఆహారం లేని, నిద్ర లేదు. అంతేకాకుండా తెల్లవారుజామునే లేచి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. We also must have that affection, love for the brothers. కాబట్టి తోటి సహోదరుల కోసం మనం కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. Romans chapter 12 verse 10. రోమ 12:10. Romans 12 verse 10. సహోదరుల ప్రేమ విషయంలో ఉపన్యాసకుడు మనసావాసాలు వాడు
రక్షణ విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. So here we see that we must have that affection to one over other. That is the believers. We must have that affection and love. Okay. సహోదరు పట్ల ఒకరి పట్ల ఒకరు ఆ యొక్క అనురాగం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి అని చూస్తున్నాం. And we will go to next verse, verse 20. And when he came to the den, he cried with a lamentable voice unto Daniel. And the king spake and said unto Daniel, O Daniel, servant of the living God, he is thy God whom thou servest continually, able to deliver thee from the lions. 20వ వచనం, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. See here, he comes to the den and he is crying with a loud voice. We know that now this is open, but before that, that was closed. He cannot, Daniel cannot hear inside. అంతకుముందు అయితే మూసివేయబడింది, అయితే ఇప్పుడు మన తెరిచి ఉంది మనం చూస్తున్నాం. కాబట్టి అతను మూసేసినట్టుగా వినపడదు, అయితే ఇప్పుడే తెరిచి ఉంది. అక్కడికి వచ్చి బిగ్గరగా కేకవేస్తున్నాడు. He is loud with a lamentable, that means he shows his grief. Still it is there. The lamentable voice is crying to Daniel. దుఃఖ స్వరంతో పిలిచాడని చూస్తున్నాం. అంటే ఇప్పటికీ ఆ దుఃఖం ఇంకా అతనికి తీరలేదు, ఎప్పటికీ దుఃఖంతోనే ఉన్నాడు. He says, "Oh Daniel." దానియేలు, ఓ దానియేలు అని పిలుస్తున్నాడు. That usually we don't call anybody, any of our relatives, anybody in our family or friends, "Oh sister, oh brother," anybody will call. మనం ఎవరిని కూడా అరితిగా పిలవం, ఓ బ్రదర్, ఓ సిస్టర్ అని పేరు "Oh Jason." Anytime your daddy called you, "Oh Jason." I never called. Here you see that Daniel, king, "Oh Daniel," see that affection is burden in his heart. ఎంత భారంతో ఉన్నాడో, ఎంత దుఃఖంతో ఉన్నాడో అది మనకు అర్థమవుతుంది. ఓ దానియేలు అని పిలుస్తున్నాడు. A servant of the living God, he says. జీవముగల దేవుని సేవకుడా అంటున్నాడు. Those people, they said that to Daniel, the captive, they said, "See here, the king is giving the respect to him. Oh, though you are the servant of the living God," he says. మరి దానికి వ్యతిరేకంగా ఈ యొక్క ప్రయాణం చేసిన వాళ్ళు అయితే ఆ దానియేలు అంటున్నారు, ఖైదీ బందీ అంటున్నారు. అయితే ఈయనైతే దానిని ఎంతో గౌరవిస్తున్నాడు, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు అంటున్నాడు. How he knows that he is a living God, servant of the living God? ఎట్లా తెలుసు అతనికి జీవముగల దేవుని సేవకుడని ఎట్లా తెలుసు? He must have seen Daniel is believing in his God. దానియేలు ఏ రీతిగా తన దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, అతను చూశాడు, గమనించాడు. If you see that he is the only heathen king could say that word, living God. మరి అన్య రాజుల్లో ఇతను ఒక్కడే ఈ రీతిగా జీవముగల దేవుడు అని పిలిచింది ఈ యొక్క దర్యావేషు ఒక్కడే. Definitely when he fasted, Lord would have revealed that. I believe that when he fasted, Lord would reveal that I am the living God. బహుశా అతను ఉపవాసం ఉన్నప్పుడు దేవుడే తను ప్రత్యక్షపరచుకుని ఉండొచ్చు, ఆయన జీవముగల దేవుడని. That's why he says that, "Oh Daniel, oh thou art the servant of the living God," he says. అందుకే అంటున్నాడు, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు అంటున్నాడు. He is the only heathen king who could mention that word, "Thou art the living God." అన్య రాజుల్లో ఈయన ఒక్కడే ఆ రీతిగా జీవముగల దేవుడు అని చెప్పింది. And he said that again, that he is the God whom you continually serve. Again he says that before putting in the den only, he said, "The God whom you serve continually is able to deliver thee," he said. Here also, did that God whom you serve, did he deliver you? Yes. భూమిలో వేయక ముందు నిత్యము నీవు సేవించుచున్న దేవుడు అన్నాడు. ఇక్కడ కూడా మరొకసారి అదే మాట రిపీట్ చేస్తున్నాడు, నిత్యము నీవు సేవించిన దేవుడు నిన్ను రక్షింపగలిగిన అంటున్నాడు. That you servant of the most high God, servant of the living God, he says. మరి జీవముగల దేవుని సేవకుడు అంటున్నాడు. That is the greatest title a man can have. అది ఒక మనిషి కలిగి ఉండే మరి పేరులకి, బిరుదులకి అన్నిటిలో చాలా గొప్పది అది. All the believers must have that title. ప్రతి విశ్వాసి కూడా ఈ పేరుని, ఈ బిరుదుని కలిగి ఉండాలి. We are the servants of the living God. మరి జీవముగల దేవుని యొక్క సేవకులు అన్నమాట. Other people who see us, they should tell that this person, not ordinary person, they are the servants of the living God. They should say that. ఎవరైతే ఇతరులు మనల్ని చూస్తున్నారో వారు ఈ మాట చెప్పగలగాలి, వీరు జీవముగల దేవుని సేవకులు అన్నమాట. This is the lesson we learned from here. When the heathen could say that about Daniel, so we are the children of God. We are the servants of living God. ఒక అన్య రాజు ఈ మాట చెప్పగలిగాడు, అయితే మనం దేవుని పిల్లలుగా మనం ఉన్నాం, మనల్ని చూసిన వారు కూడా ఇటువంటి మరి సాక్ష్యం మన గురించి చెప్పగలగాలి. He says that, "Is your God able to deliver?" He is asking. నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అంటున్నాడు. Still is having that hope, the Lord will deliver him. మరి ఇప్పటికీ ఆ నిరీక్షణ అయితే ఉంది, తప్పక దేవుడు రక్షిస్తాడని. See the hope, he has been put inside and closed the door. Lions would have eaten also, but with what experience or what expectation he comes to the den and he is crying there.
నిజానికి మరి బోన్లో వేసి పైన మూత వేసేసారు. తప్పక మరి సింహాలు అతను తినేసి ఉండాలి. అయినప్పటికీ ఎంతో నిరీక్షణ, అతనిలో నిరీక్షణ అయితే పోలేదు. See, that king is having that రాజుగా నిరీక్షణ ఉంది, because he fasted ఎందుకంటే ఆయన ఉపవాసం ఉన్నాడు. and whole night he waited upon the Lord. Maybe he prayed. రాత్రంతా వేచి ఉన్నాడు, బహుశా ప్రార్థించాడేమో కూడా. That's why the hope he ran and came to the den. అటువంటి నిరీక్షణ కలిగిన వాడే పరిగెట్టుకుంటూ బోన్ దగ్గరికి వచ్చాడు. We'll go to the next verse, verse 21. 21వ వచనం. And then said Daniel unto the king, then said Daniel unto the king, O king, live forever. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక. Daniel's voice, a living voice. మరి జీవము బ్రతికున్న జీవము కలిగిన ఆ యొక్క స్వరం. First, he is giving honor to the king. మొట్టమొదటిగా మరి ఆ రాజుని గౌరవిస్తున్నాడు. Though king has sent him to the den, to the lions, king only sent, no? రాజే మరి సింహంలో వేసినప్పటికీ ఆ రాజుని కనపరుస్తున్నాడు అక్కడ. But he says, O king, live forever. He is honoring the king first. దానియేలు చిరకాలం జీవించును గాక, రాజు చిరకాలం జీవించును గాక అని మరి రాజుని గౌరవిస్తున్నాడు, కనపరుస్తున్నాడు. You see that his divine nature, forgiving nature, though king has done this, he says, you live forever. He is praising or honoring, saluting the king. ఆ దైవిక స్వభావం మరి దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. క్షమించే స్వభావం, చిరకాలం రాజు చిరకాలం జీవించును గాక అంటున్నాడు. The Lord also told us that those who are persecuting us, you bless them, don't curse them, he said. ప్రభు కూడా చెప్పిన మాట అదే, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు, వారిని శపించొద్దు అంటున్నాడు. You see that in Romans chapter 12 verse 14. రోమా 12:14. Romans 12 verse 14. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపించవద్దు. So here, this is what Daniel is following. అదే దానియేలు ఇక్కడ దాన్ని అనుసరిస్తున్నాడు. He is not cursing the king, or he is not, why did you come here now? Like, he did not ask anything. He said, oh, live forever, O king. He is honoring the king. ఎందుకు వచ్చావు అంటలేదు, ఆయన శపించడం లేదు, కానీ ఏమంటాడంటే రాజు చిరకాలం జీవించును గాక అంటున్నాడు. Oh, his divine nature and forgiving heart Daniel is having. ఆ దైవిక స్వభావం, క్షమించే ఆ యొక్క హృదయం దానియేలు కలిగి ఉంటున్నాడు. We should have that heart, what Daniel had, divine nature, forgiving heart. అటువంటి దానియేలుకున్న దైవిక స్వభావం, క్షమించే హృదయం మనం కూడా కలిగి ఉండాలి. So we have to bless those people who are persecuting us. ఎవరైతే మనల్ని మరి హింసిస్తున్నారో వారిని మనం దీవించాలి. This also we learn from this verse that Daniel has blessed or he honored the king. దానియేలు ద్వారా ఈ పాఠాన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం. Then we'll go to the verse 22. 22. And my God has sent his angel and has shut the lion's mouth that they may not hurt me. For as much as before him innocence was found in me, and also before thee, O king, have I done no hurt. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న కనుక ఆయన తన దూతను పంపించి సింహంలో నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అని. First here is replying, his own reply, he says, my God. మరి నా దేవుడు అంటున్నాడు ఇక్కడ. Telugulo unda? నా దేవుడు. Not your God, not Babylon God has saved me. My God has saved me. That's why very importance is that my God. బబులోను దేవుడు అని అంటం లేదు, కానీ నా దేవుడు, దానిలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. నా దేవుడు అంటున్నాడు. What is the other name, Babylonian name for Daniel? బబులోను దేవుని పేరు, దాని పెట్టిన బబులోను దేవుని పేరు ఏంటది? No, Daniel's Babylonian name. Belteshazzar. So I told in the chapter 1 only what is the meaning of Belteshazzar. బబులోను దేవుడి పేరు బెల్తెషాజర్ అనే పేరు దానియేలుకి పెట్టారు. మొదటి అధ్యాయంలోనే మనం చూసాం అది. Anybody remember? Bel means, they say that Baal, in Telugu Baal, that Bel is their god idol. He favors the king. That is the meaning of Belteshazzar. బెల్తెషాజర్ అంటే బేలు దేవుడు రాజుకి మంచి చేస్తాడు అని. That is the meaning of Belteshazzar. See, Daniel very clearly says that my God, not your God. You changed my name. He did not save me. But my God, the living God has saved me. బబులోను దేవుడి పేరు మార్చిపెట్టారు దానియేలుకి. అయితే ఆ దేవుడి పేరు చెప్తున్నది, కానీ నా దేవుడు అంటున్నాడు ఇక్కడ. And God saved him, and why he saved him also it is written. ఎందుకు
How ఎందుకు God ఎందుకు saved, దేవు- ఎందుకు దేవుడు ఆయన రక్షించాడని మాట కూడా చెప్తున్నాడు అక్కడ. how he saved and why he saved. ఎందుకు రక్షించాడు, మరి ఏ రీతిగా రక్షించాడు. God has sent his angel and bound the mouth of the lions. దేవుడు తన దూతను పంపించి సింహాల నోరు మూయించాడు. Why he has to bind the mouth? ఎందుకు సింహాల నోరు మూయించాలి? What lions will do? They will roar, isn't it? ఒక సింహాలు చేసే శబ్దం గర్జిస్తాయి. They should not roar. If the mouth is shut, they cannot roar. కాబట్టి నోళ్ళు ఎప్పుడైతే మూయించాడో అవి ఇంకా గర్జన కూడా చేయలేవు. And also when the mouth is shut, they cannot catch it, bite. They cannot do it. అంతేకాదు వచ్చి దానియల్ని అవి కరవలేవు కూడా. We know that lion always hunting. First he will attack with the mouth only. He will go and catch the neck of any animal. సింహం వేటాడేటప్పుడు జంతువులు పట్టుకున్నప్పుడు మొట్టమొదటిగా నోటితోనే పళ్ళతో మరి ఖర్చు పట్టుకుంటుంది. Correctly sent, Lord sent and bound their mouth first. మొట్టమొదటిగా దేవుడు దూతను పంపించి వాటి నోళ్ళు మూయించాడు. And that's how God has helped Daniel. ఆ రీతిగా దానియేలుకు మరి దేవుడు సహాయం చేశాడు. And why God has saved him? అయితే ఎందుకు దానియేలును రక్షించాడు దేవుడు? Because it's written there, God has found me innocent. My heart is innocent. నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక. There is no blame, no spot, no wrinkle in my heart, in my life. I am innocent. నా జీవితంలో నా హృదయంలో ఎటువంటి దోషం కూడా లేదు, నేను నిర్దోషిని అంటున్నాడు. And also before you, O king, I have not done any hurt to you. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అని కూడా అంటున్నాడు. That people complain to Daniel, king, he is not regarding you, nor your decree is not regarding. Daniel never did that. వారు ఎవరైతే మరి దానికి వ్యతిరేకంగా కంప్లైంట్ చేస్తారో వారు అంటున్నారు, రాజా నిన్ను కానీ నీ శాసనాన్ని కానీ ఏమాత్రం లక్ష్య పెట్టలేదు అన్నాడు. అయితే దానియేలు ఆ రీతిగా చేయలేదు. Daniel did not do any hurt to the king. ఎటువంటి మరి అలక్ష్యం కూడా రాజు పట్ల దానియేలు చేయలేదు. So here the reason also he says how God has sent the angel, bound the mouth, and also there is innocency found in me before God, and I have no hurt done to you, O king, he says. కాబట్టి ఎందుకు దేవుడు తను రక్షించాడు, నేను నిర్దోషిని కాబట్టి. అంతేకాకుండా ఏ రీతిగా రక్షించాడు, తన దూతను పంపించి వాటి నోడు మూయించాడు అని రెండు కూడా చెప్తున్నాడు. You see, Paul also testifies that my conscience is clear before God and man. He says, Paul says. పౌలు కూడా మరి దేవుని ఎదుట ప్రజల ఎదుట కూడా నా యొక్క మనస్సాక్షి అది నిర్దోషంగా ఉందంటాడు. Acts chapter 24 verse 16. అపోస్తలుల కార్యాలు 24:16. Paul is declaring that. Acts 24 verse 16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. So that is the heart of the Daniel. There is no fault in him, no error in him, and against God or against man. ఇప్పుడు దానియేలు హృదయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా కానీ మనుషులకు వ్యతిరేకంగా కానీ ఎటువంటి దోషం కానీ లేదు. And king already told, your God will deliver you, he said. మరి రాజు ముందుగానే చెప్పాడు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అని. Same thing Nebuchadnezzar when the three Shadrach, Meshach, Abednego came out of the furnace, he told the God sent his angel and saved his servants. It's written chapter 3. మూడో అధ్యాయంలో నెబుకద్నెజరు కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని మరి అగ్నిగుండంలో వేయించినప్పుడు మరి దేవుడు తన దూతలను పంపించి వారిని రక్షించడని మాట అంటాడు. 3:28 it is written, Nebuchadnezzar telling that he sent his angel and delivered. 3:28లో దేవుడు తన దూతను పంపించడని మాట చెప్తాడు. One more in the New Testament also we know that the angel was sent and delivered. Who? Peter, when he was in prison, the Lord sent his angel and everything not loosened and just walked out of the prison. మరి పేతురు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. అవన్నీ కూడా చెరసాల తలుపులు అవన్నీ కూడా వారంటి తెరుచుకున్నాయి. 12:11 in Acts chapter 12 verse 11 it is written, he sent his angel and delivered Peter. అపోస్తలుల 12:11లో దేవుడు తన దూతను పంపించి మరి పేతురుని విడుదల చేయించాడు. So here same thing, that the Lord has sent his angel and protected Daniel. అదే రీతిగా ఇక్కడ కూడా మరి దేవుడు తన దూతను పంపించి దానియేలును రక్షించాడు. And verse 23 will go. Next verse. Then was the king exceedingly glad for him and commanded that they should take Daniel up out of the den.
So Daniel was taken up out of the den, and no manner of hurt was found on him because he believed in his God. 23వ వచనం, రాజు ఇందును గురించి అతి సంతోషపరుతుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. So Darius was exceedingly glad because that much love he had for Daniel when he saw him alive and the living voice he can hear, and he is exceedingly glad. రాజు అతి సంతోషపరుతుడై అనే మాట మనం చూస్తున్నాం. అంతగా దానియేలును ప్రేమించాడు. And he was taken out of the pit. అంతేకాదాకా బోన్లోంచి పైకి తీశారు ఆయన. In Bible also, there are people who have been taken out of the pit. వేరే వ్యక్తులు కూడా బైబిల్ మనం చూస్తాం, గోతులోంచి పైకి తీయబడిన వారు. Who is the first person? Joseph. When his brethren only cast them into the pit, and they lifted him up out of the pit. You find that in Genesis chapter 37, verse 28. ఆదికాండం 37:28లో యోసేపు కూడా అదే రీతిగా మరి సహోదరులు గోతులు వేసిన తర్వాత పైకి లేపుతారు. And we know that Jeremiah, the prophet also, when he testified against the sins of the king and the Israelites people, they have put him in the dungeon, similar to the den, the bottom, underground. ఇశ్రాయేల్ రాజు ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా మరి ప్రవచించినందుకు ఇర్మియాను కూడా అదే రీతిగా మరి గోతులోనికి వేశారు. And after that, he was lifted from that dungeon. తర్వాత దాని నుంచి పైకి ఎత్తారు కూడా. 38:10, Jeremiah 38:10. ఇర్మియా 38:10. 38 Jeremiah verse 10. అందుకు రాజు ఇక్కడి నుండి మనుషులను వెంటబెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావకముందు ఆ గోతులో నుండి అతని తీయించమని కూషీయుడగు ఎబెద్మెలెకును సెలవియెను. So here afterwards you see that they have lifted Daniel out of the dungeon. కాబట్టి ఆ యొక్క గోతులోంచి ఇక్కడ ఇర్మియాని పైకి తీసినట్టుగా మనం చూస్తున్నాం. Is there in this verse anything connected to our life? మన జీవితానికి ఇది ఏమైనా మరి వర్తిస్తుందా? Lord has lifted us out of the miry clay, horrible pit, miry clay. It's Psalms chapter 40 verse 2. కీర్తన 40:22 వచనం, జిగటల దొంగ ఊబిలోంచి నాశనకమైన గుంటలోంచి దేవుడిని పైకెత్తాడు. See, that Lord has done that. That's why we are sitting here. దేవుడు రీతికి మనల్ని కూడా పైకి ఎత్తాడు కాబట్టి ఇక్కడ మనం ఈ రోజు కూర్చోగలిగాం. We were in that, Satan has put us in that pit, the horrible pit, and miry clay also is there. Lord has lifted us up. సాతాను మన నాశనకమైన గుంటలో యొక్క మరి దొంగ ఊబిలో మనల్ని పడవేశాడు. అయితే ప్రభు దేవుడు మనల్ని పైకి ఎత్తాడు. So here Daniel was lifted from that pit. They took him out. కాబట్టి ఆ గోతులోంచి దానియేలుని పైకి ఎత్తారు. And there is no hurt was found on him. మరి అతనికి ఎటువంటి హాని కూడా కలగలేదు. Because he has believed in the living God. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలవాడు కాబట్టి. See that in Psalms chapter 9 verse 10. కీర్తన 9:10 వచనం. Psalms chapter 9 verse 10. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కాదు. కావున నీ నామం ఎరిగిన వారిని నేను నమ్ముకుంటున్నాను. See, because they trusted in God, Lord will not forsake them. Lord has helped Daniel and they lifted him out. మరి దేవుని నమ్మకం ఉంచారు కాబట్టి ఇక్కడ దానియేలు కూడా అదే రీతిగా దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పైకి ఎత్తారు. Now we'll go to the verse 24. And the king commanded, and they brought those men which had accused Daniel, and they cast them into the den of lions, them, their children, their wives, and the lions had the mastery of them, and break all their bones in pieces, or ever they came at the bottom of the den. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగుల కొరికి పొడి చేసెను. Those people who are the accusers, 120 people, ఎవరైతే మరి దాని మీద నేరం మోపారో 120 మంది, they have all been cast into the den. వారందరినీ గుహలో పడద్రోశారు. Not only they, what they did, their wives and children, whole family. వారిని మాత్రం కాకుండా కుటుంబం అంతా కూడా కుమారులని భార్యలను కూడా పడద్రోశారు. Is there any other reference in the Bible with the
wife, children, all were Lord has destroyed. Achan, yes. And also you see that Korah, కూర Dathan, Abiram, with their wife and children, wives and children, they also, the earth opened up and they swallowed them. It's written. దాతాను అభిరాము కోరాహు వారందరి కుటుంబాలందరినీ కూడా భూమి నెరవేర్చి వారిని మింగివేసింది అన్నమాట మనం చూస్తాం. They dug the pit for Daniel. In that pit only they themselves fell. ఏదైతే దానియేలు కోసం గొయ్యి త్రవ్వారో ఆ కోతిలో వారే పడ్డారు. Bible is it not written? Proverbs chapter 26 verse 27. సామెతలు 7:26-27 వచనాలు. The man who digs a deep, he will fall into the same pit. తాను తవ్విన గొప్ప తానే పడిన 26-27. Proverbs. గుంటను ప్రభువాడే దానిలో పడి రాజును కొలిచి వారిని ఎక్కి అది తిరిగి వచ్చింది. See here the same thing is happening. They have made a mischievous plan against Daniel. Now they themselves fell into the pit. దానికి వ్యతిరేకంగా ఒక మోసపూరితమైన ప్రణాళిక వారు వేసుకున్నారు. అయితే అదే మోసపూరిత ప్రణాళికలో వారు పడ్డారు. Haman also made to hang Mordecai. The same one he was hanged. Same thing happened to him. హమాను కూడా మొందికైన ఉరి తీయడానికి ఒక ఉరికొయ్య తయారు చేయించాడు. అయితే అదే ఉరికొయ్య మీద హమాను ఉరి తీయబడ్డాడు. See that the Proverbs 26-27 how it is fulfilling in their life. సామెతలు 26-27 అది మరి ఈ రీతిగా అది నెరవేరుతుందో మనం చూస్తున్నాం. And Lord will always protect the children. తన పిల్లల్ని ప్రభు ఎప్పుడు కూడా వారిని రక్షిస్తాడు, కాపాడుతాడు. You see that in chapter Psalms 145 verse 20. 145 verse 20. కీర్తన 145:20. యెహోవా తన ప్రేమించు వారందరినీ కాపాడు. So Lord, we know that Daniel loved God so much. Lord saved Daniel, but the wicked people he will destroy. That's what happening now in verse 24. దానియేలు దేవుని ఎంతో ప్రేమించాడు, దాన్ని బట్టి దానియేలు దేవుడు కాపాడాడు. అయితే ఈ దుష్టులు దుర్మార్గులు ఎవరైతున్నారో వారిని దేవుడు నాశనం చేశాడు. And there is one word it's written that bones were broken, it is written, isn't it? వారి ఎముకలను సైతం పగలు కొరికి పొడి చేశాను. See, I want to give a little information about the bones. మరి బోన్స్ గురించి ఒక కొంత ఇన్ఫర్మేషన్. The Bible, the bone represents the plan of God. ఇక బోన్ అనేది దేవుని యొక్క ప్రణాళికకి గుర్తుగా ఉంటుంది. And when he ordered the people to observe Passover, kill the Passover lamb, no bone should be broken of that Passover lamb. God has given commandment. మరి పస్కా పండుగ ఆచరించినప్పుడు ఆ యొక్క పస్కా బలిపశువు యొక్క ఎముకలు ఇవి కూడా ఎర్రగొట్టబడకూడదని ఒక ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు. You read that Exodus chapter 12 verse 46, Lord gave that commandment. నిర్గమకాండ 12:46లో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. That it should not be broken. 12:46. నిర్గమకాండ 12:46. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. The same thing is fulfilled in Lord Jesus. అదే విషయం ప్రభు వారి విషయంలో కూడా అది నెరవేరింది. See that John's Gospel chapter 19 verse 36. యోహాను 19:36. అతని ఎముకలలో ఒక్కటైనను విరవబడదు అన్న లేఖనము నెరవేరినట్లు ఇది జరిగింది. It shows that when Lord's Jesus' bone was not broken, the plan of salvation for us, there is no breakage in that. It was completed in Lord Jesus. ఏ రీతిగా అయితే ప్రభు యొక్క ఎముకల్లో ఏదో కూడా విరగొట్టబడలేదో అదే రీతిగా ప్రభు దేవుని యొక్క ప్రణాళిక మన యొక్క రక్షణ అనేది మరి నెరవేరింది. Here these people has planned to destroy Daniel. Their bones are broken. Their plans are broken. మరి వీరు దానియేలుకి వ్యతిరేకంగా ఒక ప్రణాళిక వేసుకున్నారు. అయితే ఆ ప్రణాళిక అది విరగొట్టబడింది. That's why it's written their bones, especially mentioned, the bones are broken. మరి అందుకే ఇక్కడ ప్రత్యేకించి ఎముకలు పగలు కొరికి పొడి చేయబడ్డాయని So మాట్లాడారు. when you read that, you can understand that it's a God's plan that the bones should not be broken. ఇప్పుడు ఈ దేవుని యొక్క ప్రణాళిక మరి ఆ యొక్క ఎముకలు విరగకూడదు అనేది. And from verse 25 to 27, King Darius is praising our God and giving another decree that everybody should fear the God of Daniel. 25-27 చూసినప్పుడు దేవుని ఎంతో ఆయన మరి కొనియాడి ఘనపరిచి మరి యొక్క శాసనం చేస్తున్నాడు. And he says all the mighty works of God, what he can do. ఆయన ఎటువంటి మరి మహిమకల కార్యాలు
అద్భుత కార్యాలు చేస్తాడు అవన్నీ అనుకో చెప్తున్నాడు. And he says that his kingdom will be there for till the end. What Nebuchadnezzar told, what Daniel told, he is also telling his kingdom, the king of heaven, the Lord of heaven, God of heaven, his kingdom will go up to the end, he says. మరి నెబుకద్నెజరు ఏదైతే చెప్పాడో, దానియేలు ఏదైతే చెప్పాడో అది ఇక్కడ కూడా దర్యావేషు కూడా చెప్తున్నాడు. ఆయన ఆధిపత్యం తుదమట్టున ఉండును అంటున్నాడు. And the last verse 27, he says that Darius has prospered, Daniel prospered in the time of Darius, and he continued till Cyrus. 28వ వచనంలో మనం చూస్తున్నాం, దానియేలు దర్యావేషు ప్రభుత్వం కాలమందు పారసీకులకు కోరెషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను అన్నమాట. Belteshazzar has forsaken him, he has not taken his help, whereas Darius brought him and he prospered in his reign. బెల్తెషాజరు అయితే దానియేలును ఏమాత్రం కూడా మరి లెక్క చేయలేదు. అయితే దర్యావేషు మాత్రం కాలంలో మాత్రం మరి దానియేలు ఎంతో వర్ధిల్లాడు అనే మాట మనం చూస్తున్నాం. You see that how when you believe in the living God, how Lord will take care of us and he'll make us to prosper. కాబట్టి జీవముగల దేవుని ఎప్పుడైతే మనం మరి నమ్మిక విశ్వాసం వస్తున్నామో, మరి దేవుడు ఆ రీతిగా మన పట్ల తన ఎంతో పట్టింపు కలిగి చింత కలిగి మనల్ని ఎంతో మరి వర్ధిల్ల చేస్తాడని మాట మనం చూస్తాం. He said, it is written last verse, he continued till Cyrus. పారసీకులకు కోరెషు ప్రభుత్వ కాలం వరకు అనే మాట మనం చూస్తున్నాం. Lord will help us to continue till the coming of our Lord Jesus. ప్రభు కూడా ప్రభు యొక్క రాకడ వరకు కూడా మనకి ఆయన సహాయకుడిగా ఉంటాడు ఆయన. So this is what the lesson we learned from chapter 6 of Daniel, his faithfulness. 6వ అధ్యాయంలో మరి దానియేలు గురించి ఈ పాఠాన్ని, అతని విశ్వాస నమ్మకత్వాన్ని గురించి మనం చూస్తాం. His steadfastness, he stood for Lord. దేవుని కోసం ఎంతో స్థిరంగా నిలబడ్డాడు. And all the enemies, they were all destroyed. మరి శత్రువులు అందరూ కూడా నాశనం చేయబడ్డారు. Our enemy Satan, Lord has destroyed him. మరి మన శత్రువైన సాతాను కూడా ప్రభు నాశనం చేశాడు. Our last enemy is death. The Lord is going to destroy that also when we are taken up to meet the Lord. మన చివరి శత్రువు మరణం, దాన్ని కూడా మనం ఎత్తబడే సమయంలో దాన్ని కూడా మరి ప్రభు నాశనం చేయబోతున్నాడు. So may the Lord help us to understand the life of Daniel. దానియేలు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. So may the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక.